ఈరోజు మనం మరాఠా సామ్రాజ్యాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లిన ఒక యోధుడి కథను లోతుగా పరిశీలించబోతున్నాం. ఆయన పేరు వింటేనే మొఘల్ సింహాసనం గజగజలాడింది. కేవలం యుద్ధవీరుడిగానే కాదు, అద్భుతమైన వ్యూహకర్త. అవును, మనం థోర్లే బాజీరావ్ పేష్వా గురించి చర్చిస్తున్నాం. అయితే బాజీరావ్ అనే తుఫానును అర్థం చేసుకోవాలంటే అది పుట్టడానికి కారణమైన వాతావరణాన్ని మనం ముందుగా చూడాలి. అంటే 1707లో ఔరంగజేబ్ మరణం తర్వాత జరిగిన సంఘటనలు. సరిగ్గా అప్పుడు దక్కన్లో ఏర్పడిన రాజకీయ శూన్యత, మరాఠాల మధ్య రాజుకున్న అంతర్గత కలహాలు, ఆ గందరగోళం నుండే బాలాజీ విశ్వనాథ్, ఆ తర్వాత ఆయన కుమారుడు బాజీరావ్ ఎలా ఒక మహాశక్తిగా ఎదిగారో మనకు అందిన ఆధారాలు స్పష్టంగా చూపిస్తాయి. కథ అక్కడి నుండే మొదలవుతుంది. ఔరంగజేబ్ తన 27 ఏళ్ల దక్కన్ యుద్ధంలో శివాజీ మహారాజ్ స్వరాజ్యాన్ని నాశనం చేయలేకపోయాడు కదా. లేకపోయాడు. చివరికి చనిపోతూ కూడా మరాఠాలను దెబ్బతీయడానికి ఒక పన్నాగం పన్నాడు. అదేమిటంటే తన వద్ద బందీగా ఉన్న షాహూ మహారాజును విడుదల చెయ్యడం. ఇదొక విషపు విత్తనం నాటడం లాంటిది. మీరు దాన్ని చాలా చక్కగా వర్ణించారు. అదొక మాస్టర్ పొలిటికల్ స్ట్రోక్. షాహూ మహారాజును విడుదల చేస్తే అప్పటికే మరాఠా సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న ఆయన పినతల్లి తారాబాయితో సింహాసనం కోసం అంతర్యుద్ధం మొదలవుతుందని ఔరంగజేబు ఊహ. అతని ఊహ నిజమైంది. 100కి 100 పాళ్లు. మరాఠా సామ్రాజ్యం సతారా వర్గం, కోల్హాపూర్ వర్గంగా చీలిపోయింది. మరాఠాలు తమలో తామే కలహించుకుంటూ బలహీనపడతారని మొఘలుల ప్లాననమాట. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందరూ కత్తిదూస్తున్న సమయంలో బాలాజీ విశ్వనాథ్ అనే వ్యక్తి కలంతో మాటలతో రంగప్రవేశం చేశారు. అవును, ఆయన కోంకణకు చెందిన ఒక సాధారణ చిత్పావన్ బ్రాహ్మణుడు. కాని ఆయన తెలివితేటలు అసాధారణమైనవి. మరి షాహూ మహారాజ్కు ఆయన కుడిభుజంగా ఎలా మారగలిగారు? ఇక్కడే బాలాజీ విశ్వనాథ్ ప్రత్యేకత కనిపిస్తోంది. అప్పటికి మరాఠా సర్దార్లందరూ యుద్ధాలతో అలిసిపోయున్నారు. వారికొక స్థిరమైన నాయకత్వం కావాలి. బాలాజీ విశ్వనాథ్ బలప్రయోగం కంటే దౌత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అంటారు. అవును, ఆయన ప్రతి సర్దార్తో వ్యక్తిగతంగా మాట్లాడి షాహూ మహారాజే సింహాసనానికి అసలైన వారసుడని నచ్చచెప్పారు. ఐక్యంగా ఉంటేనే మరాఠా శక్తి నిలబడుతుందని చెప్పారు. తారాబాయి పక్షాన ఉన్న శక్తిమంతులను కూడా మార్చగలిగారా? మార్చగలిగారు. నౌకాదళాధిపతి కానోజీ ఆంగ్రే లాంటివారిని కూడా యుద్ధం లేకుండానే తనవైపు తిప్పుకున్నారు. ఈయన బుద్ధిబలాన్ని చూసే షాహూ మహారాజ్ ఆయనను 1713లో పేష్వాగా అంటే ప్రధానమంత్రిగా నియమించారు. అంటే కత్తి చేయలేని పనిని మాటలతో సాధించారన్నమాట. బాలాజీ విశ్వనాథ్ సాధించిన విజయాల్లోకెల్లా అతిపెద్దది ఢిల్లీ యాత్ర అని ఉంటారు. నిజమే. మొఘలుల గుండెకాయలాంటి ఢిల్లీలోకి మరాఠా సైన్యం ప్రవేశించడం అదే మొదటిసారి. అది ఒక సాహసంలా అనిపిస్తుంది. అది సాహసమే, కాని లెక్కలతో కూడిన సాహసం. అప్పట్లో ఢిల్లీ దర్బార్లో చక్రవర్తుల కన్నా సయ్యద్ సోదరులు అనే 2 మంత్రులదే పెత్తనం. అవును, కింగ్ మేకర్స్ అని పిలిచేవారు. సరిగ్గా. వారు చక్రవర్తి ఫరూక్ సియర్ను గద్దెదించడానికి మరాఠాల సహాయం కోరారు. ఇది చాలా పెద్ద రిస్క్. కాని బాలాజీ విశ్వనాథ్ ఇందులో ఒక సువర్ణ అవకాశాన్ని చూశారు. కేవలం సయ్యద్ సోదరులకు సహాయం చేయడం కోసమే ఆయన అంత దూరం వెళ్లారా? లేక దాని వెనుక ఇంకా పెద్ద వ్యూహముందా? సహాయం అనేది ఒక సాకు మాత్రమే. అసలు లక్ష్యం వేరు. ఆయన 15,000 మంది సైన్యంతో ఢిల్లీ వెళ్లి ఫరూక్ సియర్ను తొలగించడంలో సహాయపడ్డారు. ప్రతిఫలంగా ఏం సాధించారు? 3 కీలకమైన ఒప్పందాలు. 1. దశాబ్దాలుగా మొఘలుల చెరలో ఉన్న షాహూ మహారాజ్ తల్లి యసుబాయ్, ఇతర కుటుంబ సభ్యుల విడుదల. 2. శివాజీ మహారాజ్ స్వరాజ్య ప్రాంతాలపై పూర్తి హక్కు. ఇక 3ది అన్నిటికంటే ముఖ్యమైనది. అదేమిటి? దక్కన్లోని 6 మొఘల్ సుబాల నుండి చౌత్, సర్దేశ్ముఖి వసూలు చేసుకునే అధికారిక హక్కు. ఓ, అంటే పన్నులు వసూలు చేసుకునే హక్కు. అవును. చౌత్ అంటే ఆదాయంలో 4వ వంతు, మరియు సర్దేశ్ముఖి అంటే అదనపు 10% పన్ను. ఈ రెండింటినీ వసూలు చేసుకునే చట్టబద్ధమైన హక్కును మొఘల్ చక్రవర్తి సంతకంతో సాధించారు. చట్టబద్ధమైన పాలకులయ్యారు. ఢిల్లీ యాత్రలో సాధించిన ఒప్పందం కంటే కూడా బాలాజీ విశ్వనాథ్ తిరిగి తెచ్చిన అతిపెద్ద సంపద ఒక సమాచారమనిపిస్తోంది నాకు. ఖచ్చితంగా. పైకి గంభీరంగా కనిపించే మొఘల్ సామ్రాజ్యం లోపల పూర్తిగా కుళ్ళిపోయిందని, వారి బలం కేవలం భ్రమేనని ఆయన కళ్లారా చూశారు. ఈ గ్రహింపే ఆయన కుమారుడు బాజీరావుకు ఉత్తర భారతదేశంపై దండయాత్ర చేయడానికి పునాది వేసింది. అవును, హిందూ పద పాతషాహీ అనే ఆశయానికి అదే పునాది.
1720లో బాలాజీ విశ్వనాథ్ మరణం తర్వాత కేవలం 20 ఏళ్ల వయసులో బాజీరావు పేష్వా అయ్యారు. ఇంత చిన్న వయసున్న వ్యక్తికి అంత పెద్ద బాధ్యత అప్పగించడంపై దర్బార్లో చాలా వ్యతిరేకత వచ్చింటుంది కదా. తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒక కుర్రాడికి పేష్వా పదవి ఇవ్వడమేంటి అని చాలామంది పెదవి విరిచారు. కాని షాహూ మహారాజుకు మనిషిని చూసి అంచనా వేయడల శక్తి ఉంది. చూశారు. తన తండ్రితో పాటు అనేక యుద్ధాల్లో పాల్గొన్న బాజీరావులో ఉన్న ఆ దూకుడు, ఆ ప్రతిభను ఆయన ముందే గుర్తించారు. అప్పుడు బాజీరావు అన్న మాటలు చాలా ప్రసిద్ధి చెందాయి. అవును, కుళ్ళిపోతున్న చెట్టు మొదలుపై వేటువేద్దాం, కొమ్మలు వాటంతట అవే రాలిపోతాయి, మొఘల్ సామ్రాజ్యంపై దాడిచేసి కృష్ణ నుండి అటక్ వరకు మరాఠా జెండాను ఎగరేద్దాం అని అన్నారు. ఈ మాటల్లోనే ఆయన ఆశయం, ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి. ఆధారాలలో బాజీరావు వ్యక్తిత్వం గురించి కొన్ని అద్భుతమైన విషయాలున్నాయి. ఆయన గుర్రం మీదనే భోజనం చేసేవారట. నిజమే. ఒక చేత్తో పల్లీలు, మరో చేత్తో పచ్చిమిరపకాయలు తింటూ గుర్రం కళ్ళం పళ్లతో పట్టుకుని రోజుకు 22 గంటలు ప్రయాణించేవాడని ఉంది. రోజుకి 22 గంటలు గుర్రంపైనే అంటే ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఆ మనిషి సంకల్పం ఏ స్థాయిలో ఉండేదో. నిజమే. అందుకే ఆయన పేరు చివర పంత్ అంటే పరిపాలకుడు బదులుగా రావ్ అంటే యోధుడు అనే బిరుదు స్థిరపడింది. ఆయన కార్యాలయంలో కంటే యుద్ధరంగంలోనే ఎక్కువ సమయం గడిపారు. ఢిల్లీలో తన తండ్రి గ్రహించిన మొఘలుల బలహీనతను ఆసరాగా తీసుకుని బాజీరావు తన విస్తరణను ప్రారంభించారు. అవును, కాని ఆయన దూకుడుకు ఉత్తరాన మొఘలుల కంటే ముందే దక్కన్లో నిజాముల్ ముల్క్ రూపంలో ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. నిజాం సామాన్యుడు కాదు. ఎంతమాత్రం కాదు. ఔరంగజేబ్తో కలిసి పనిచేసిన అనుభవజ్ఞుడు. దక్కన్కు సుబేదార్గా స్వతంత్ర పాలకుల్లా వ్యవహరించేవాడు. మరాఠాలు దక్కన్లో చౌత్ వసూలు చేయడం అతనికి నచ్చేది కాదు. అందుకే మళ్లీ పాత మొఘలెత్తుగడ ప్రయోగించాడు. అవును, కొల్లాపూర్లోని షంభాజీ II వర్గంతో చేతులు కలిపి షాహూ మహారాజును బలహీనపరచాలని చూశాడు. ఇక్కడే బాజీరావు యొక్క అసలైన సైనిక ప్రతిభ బయటపడింది. 1728లో జరిగిన పాల్ఖేడ్ యుద్ధం. అవును, దాన్ని సైనిక చరిత్రలోనే ఒక మేధోపరమైన విజయంగా అభివర్ణిస్తారు. నిజాం బలం, అతని భారీ ఫిరంగీదళం. బాజీరావు దగ్గర అలాంటివి లేవు. మరి ఈ అసమాన యుద్ధాన్ని ఎలా గెలిచారు? ఇక్కడే బాజీరావు ఒక అద్భుతమైన మానసిక ఆటాడారు. నిజాం బలం ఫిరంగులైతే బాజీరావు బలం వేగం. అంటే బలానికి, వేగానికి మధ్య జరిగిన పోరాటం. సరిగ్గా. నిజాం పూణేపై దాడి చేసినప్పుడు బాజీరావు నేరుగా తలపడలేదు. బదులుగా తాను నిజాం రాజధాని ఔరంగాబాద్పై దాడి చేస్తున్నట్లు వార్తలు పంపాడు. అచ్చం పిల్లి ఎలుక ఆట మొదలుపెట్టారన్మాట. నిజాంను రెచ్చగొట్టి తన వెంట పడేలా చేశారు. సరిగ్గా అదే. నిజాం తన భారీ సైన్యాన్ని, బరువైన ఫిరంగులను లాక్కుంటూ బాజీరావును వెంబడించడం మొదలుపెట్టాడు. బాజీరావు తన వేగవంతమైన అశ్వికదళంతో నిజాంను నెలల తరబడి మహారాష్ట్ర అంతా తిప్పించాడు. ఈ వేటలో నిజాం సైన్యం పూర్తిగా అలసిపోయి ఉంటుంది. అవును, వారి సరఫరా మార్గాలు దెబ్బతిన్నాయి. చివరికి బాజీరావు నిజాంను పాల్ఖేడ్ అనే ప్రదేశంలో గోదావరి నది దగ్గర ఒక కొండల మధ్య ఇరికించాడు. ఆ ప్రాంతం ఫిరంగులకు అనుకూలంగా ఉండదు. ఏమాత్రముండదు. నిజాం సైన్యం నది దాటి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా బాజీరావు మెరుపు వేగంతో వెనుక నుండి దాడిచేసి వారి ఆహార సరఫరా మార్గాలను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అంటే ఒక్క తూట కూడా పేల్చకుండానే యుద్ధం గెలిచారన్నమాట. దాదాపుగా అంతే. ఆహారం, నీరు లేకుండా నిజాం సైన్యం కొద్ది రోజుల్లోనే లొంగిపోయింది. షాహూ మహారాజ్నే ఏకైక ఛత్రపతిగా నిజాం అంగీకరించాడు. ఈ విజయం బాజీరావును భారతదేశంలోనే అగ్రగణ్యుడైన సైనిక వ్యూహకర్తగా నిలబెట్టింది. నిస్సందేహంగా. బాజీరావు జీవితంలో యుద్ధాలు ఒక భాగమైతే మస్తానీ మరో ముఖ్యమైన అధ్యాయం. కాని సినిమాల్లో చూపించినట్లు ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాదని ఆధారాలు చెబుతున్నాయి. అవును, ఇది కేవలం ప్రేమకథ కాదు. బుందేల్ఖండ్ రాజు ఛత్రసాల్ను మొఘల్ సర్దార్ నుండి బాజీరావు కాపాడారు. అందుకు కృతజ్ఞతగా ఛత్రసాల్ తన రాజ్యంలో కొంత భాగం, ఇంకా తన కుమార్తె మస్తానీనిచ్చి వివాహం జరిపించారని ఒక కథనం. ఇదొక రాజకీయ మైత్రికి గుర్తు. కాని ఈ సంబంధం పూణేలోని సాంప్రదాయ సమాజంలో ఒక తుఫాను సృష్టించింది. ఎందుకు? ఎందుకంటే మస్తానీ తల్లి ముస్లిం. ఆ కాలంలో ఇది చాలా పెద్ద విషయం. బాజీరావు సొంత కుటుంబం, ముఖ్యంగా ఆయన తల్లి, సోదరుడు, ఇంకా మొదటి భార్య కాశీబాయి కూడా ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పూణేలోని బ్రాహ్మణ సమాజం కూడా ఆయనను వ్యతిరేకించింది. అవును,
వెలివేసినంత పనిచేసింది. ఈ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉండేదంటే వారి కుమారుడు కృష్ణుడికి ఉపనయనం చేయడానికి పురోహితును నిరాకరించారు. అవును. అప్పుడు బాజీరావు చెప్పిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని పట్టి చూపిస్తాయి. ఏమిటవి? నేను సరిహద్దుల్లో కత్తిపట్టి హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాను కాబట్టే మీ జంధ్యాలు సురక్షితంగా ఉన్నాయి, నాకు బ్రాహ్మణ ధర్మం గురించి నేర్పించకండి అని ఆయన గర్జించాడు. ఆ తర్వాత తన కుమారుడికి షంషేర్ బహదూర్ అని పేరు పెట్టారు. అవును, ఇస్లామిక్ సంప్రదాయంలో పెంచారు. ఇది ఆయనలోని సంస్కరణవాదిని, కులమతాలకు అతీతమైన యోధుణ్ణి చూపిస్తుంది. ఆయనకు మనుషుల్ను కలపడం ముఖ్యం, వారి కులం కాదు. కేవలం 20 ఏళ్ల పేష్వా పదవీ కాలంలో 40కి పైగా యుద్ధాలు చేసి ఒక్కదాంట్లో కూడా ఓడిపోని అజేయుడు బాజీరావు ఆయన మరాఠా సామ్రాజ్య పటాన్ని అటక్ నుండి కటక్ వరకు విస్తరింపజేశారు. అవును, ఢిల్లీపై దండయాత్ర చేసి మొఘల్ చక్రవర్తిని తన కనుసన్నల్లో ఉంచుకున్నారు. ఆయనను తుఫాను వంటి పేష్వా అని పిలవడం సబబే. నిస్సందేహంగా. కాని ఆయన హృదో ఒక విషాదకరమైన కోణం కూడా ఉంది. ఆయన ఏ అంతర్గత కలహాలను, కుల విభేదాలను అధిగమించి ఐక్యతను సాధించారో అవే విభేదాలు ఆయన వారసుల కాలంలో మళ్లీ తలెత్తాయి. అంటే పేష్వాల మధ్య అధికార పోరు, ఇతర సర్దార్ల మధ్య అసూయలు. సరిగ్గా అవే చివరకు ఆ మహాసామ్రాజ్య పతనానికి దారితీశాయి. ఇది వినేవారికి ఒక ఆలోచనను రేకెత్తించే విషయం. ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించడం కంటే దాన్ని కాపాడుకోవడం ఎంత కష్టమో బాజీరావు తర్వాత జరిగిన సంఘటనలు మనకు తెలియజేస్తాయి. అవును, అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు బయటి శత్రువులా లేక అంతర్గత బలహీనతలా? ఈరోజు ఎపిసోడ్ మీ హృదయాన్ని తాకి కొత్తగా ఏదైనా తెలుసుకోవడానికి సహాయపడిందని అనుకుంటున్నాం. అయితే తప్పకుండా స్వరాజ్యం తెలుగును లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మన గర్వకారణమైన చరిత్ర ప్రతి ఇంటికీ చేరాలి, అదే మా లక్ష్యం.